హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇక్కడ చూడండి, వేడివేడిగా ఇది ఏదైనా తీసుకొచ్చి ఇవ్వమంటే మా ముందుకే తీసుకొచ్చి కుక్ చేస్తున్నాడు. జస్ట్ ఫర్ కిడింగ్ గాయ్స్. ఇదైతే అలానే హాట్ ప్లేట్లో తీసుకొని వస్తారు, ఆ వేడి ఏమాత్రం తగ్గకూడదని. కాకపోతే ఇది సర్వ్ చేసే విధానం ఒకసారి చూడండి. మా ముందే ఓపెన్ చేసి అయితే మాకైతే వేసేసాడు. ఇది మన సైడ్ డిష్ కదా అని అక్కడ ఆర్డర్ ఇచ్చాము. ఎంత వరస్ట్గా ఉందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. అస్సలు తినలేక 2-3 ముక్కలు మాత్రమే తినేసి అక్కడే మొత్తం వదిలిపెట్టేసి వచ్చేసాం అనమాట. మన స్టేట్లో మన ఫుడ్ మాత్రమే బాగుండిద్ది. వేరే స్టేట్స్కి వెళ్ళి మన స్టేట్ ఫుడ్ని ఆర్డర్ ఇచ్చామంటే దానంత వరస్ట్గా ఇంకోటి ఉండదు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు ఎవరు ట్రై చేయొద్దు. అక్కడ రైస్ ఏమైనా ఆర్డర్ చెప్దామంటే అది ఇంతలా ఉంది. ఆ తర్వాత మేము ఈరోజు గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలి. అక్కడికైతే వెళ్ళిపోయాం. చూడండి, ఆ టికెట్స్ అను ఒక కార్డు ఇస్తారు, అది అక్కడ చూపించాలన్నమాట. మధ్యలో వెళ్ళే మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ అయితే తీసేసుకున్నాం. ఆ తర్వాత గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది, అక్కడ చాలా గ్లాస్ బ్రిడ్జెస్ ఉన్నాయి, కాకపోతే ఇది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది. చూడండి, స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు హైట్ తక్కువగానే ఉంది, కాకపోతే ఫ్రంట్కి మూవ్ అయ్యే కొద్దీ ఆ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఈ గ్లాసెస్ మధ్యలో ఎల్ఈడీ కూడా ఫిక్స్ చేశారనమాట. ఆ తర్వాత దాంట్లో క్రాక్ అయినట్టు ఒక డిస్ప్లే ప్లే అవుతూ ఉండిద్ది. అది సౌండ్ని కూడా రిలీజ్ చేస్తారు వాళ్ళు, క్రాక్ అయినట్టు ఫెల్డ్ ఫెల్డ్ అనే శబ్దంతో. అది కొంచెం స్కేరీ అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ జిప్ సైక్లింగ్ అయితే వచ్చేసామన్నమాట. తను మనకి చెప్తున్నారు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది. నా చేతిలో ఒక చేతిలో ఏమో మొబైల్ ఉంది, ఇంకో చేతిలో అయితే సైకిల్ నేను నడుపుతున్నాను. దాంతో అయితే నేను షూట్ చేశాను అనమాట. చూడండి, అలా భయపడుతూ తీశాను, కాకపోతే బాగానే వచ్చింది. అక్కడ ఒక మొత్తం టీ లీవ్స్ యొక్క ప్లాంటేషను, ఆ హిల్ స్టేషన్స్ మొత్తం బాగానే క్యాప్చర్ అయినాయి. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి. అక్కడ రూట్ ఉంది, కార్ కూడా వెళ్తుంది కదా. ఇది కొద్దిగా ఈ జిప్ సైకిల్ది చాలా ప్లేసెస్లోనే ఉన్నాయి. ఇది కూడా కొంచెం లెంత్దే చూస్ చేసుకొని మరీ వెళ్ళామన్నమాట. ఎక్కువ ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ చేసేది ఏదో బెస్ట్ చేద్దామని. ఇక్కడికి ఒక టర్న్ అయిపోయింది, తర్వాత రివర్స్ చేసి మళ్ళీ ఇస్తారు. ఆ కార్నర్కి అయితే మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట మనం. ఆ తర్వాత కొన్ని గేమ్స్ చోటుకి అయితే వెళ్ళాము. అదైతే అంతగా నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడ కొన్ని పిక్స్ అలాగే షార్ట్స్ అయితే తీసేసుకొని అవి మీతో ఇక్కడ ఈ వీడియోలోనే షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత మనం వాటర్ బోటింగ్ అయితే వెళ్ళాలి. అది వెళ్ళే ముందు అక్కడ చాలా పెద్ద గార్డెన్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. దానికోసం అయితే చాలా దూరం నడవాలన్నమాట. అది నడుస్తూ నడుస్తూ అయితే ఇక్కడికి వచ్చేసాను. చూడండి, సైడ్ అంతా గార్డెన్ ఉంది, ఒక సైడ్ అంతా లేక్ అనమాట, పెద్ద లేక్. చూడండి ఎలా ఉందో, బెస్ట్ వ్యూ ఇదైతే. సన్సెట్ అవ్వడానికి ఒక 2 గంటల ముందు వెళ్ళాము. అసలు సూపర్గా అయితే ఉంది ఇదంతా. ఫొటోస్ దిగాలనుకున్నా, షార్ట్స్ తీసుకోవాలనుకున్నా. అలాగే అక్కడైతే టికెట్లు తీసుకొని చాలా పెద్ద క్యూ అయితే ఉంది. మా టర్న్ వచ్చేంతవరకు ఈ పార్క్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో. దీన్ని యూజ్ చేసుకుంటే వీళ్ళు పెద్ద పెద్ద ఉయ్యాలు అయితే కట్టారన్నమాట. కాసేపు బాగానే అక్కడ ఆడుకొని కొన్ని గేమ్స్ ఉన్నాయి అక్కడ, అవి కూడా షూట్ చేశాను చూడండి. ఆ తర్వాత అయితే వాటర్ బోటింగ్ అయితే వెళ్ళిపోదాం. ఆ క్యూ అయితే కొద్దిగా తగ్గింది, వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్ వస్తున్నారు. మన టర్న్ వచ్చింది, మనం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ సెల్ఫ్ బోటింగ్ ఉంది, అలాగే స్పీడ్ బోటింగ్ ఉంది. తర్వాత ఎక్కువ మంది ట్రావెల్ చేసే బోటింగ్ కూడా ఉంది. అది కాకుండా మనం సెల్ఫ్ బోటింగ్ తీసుకున్నాం. ఎలాంటిదంటే ఇది పెడల్ టైప్ది కాదు, చేతిలో ఇస్తారు కదా, దాంతో నెట్టుకుంటూ ఉండేది. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ముందు తను నేను ఇక్కడ కూర్చొని డైవ్ అయితే చేసుకొని వెళ్తాం. స్పీడ్ బోటు నిన్న అయిపోయింది. ఆ తర్వాత అది పెడల్ ఉంటాయి కదా, ఆ బోటింగ్ కూడా పూర్తిగా అయిపోయింది. ఇదే ఫస్ట్ టైము ట్రై చేస్తున్నాం. సూపర్గా అయితే ఉంది. రైట్ సైడ్ నీళ్ళతో నెడితే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది, లెఫ్ట్ సైడ్ నెడితే రైట్ సైడ్ వెళ్ళిద్ది. కొంచెం హార్డ్గా ఉండిద్ది అనమాట. ఇదంతా చూడండి వ్యూ ఎంత బాగుందో. సన్ ఇటు మా వైపు చూస్తున్నాడు కాబట్టి మీకు న్యాచురల్గా కనపడకపోవచ్చు, కాకపోతే ఈ సైడ్ చూడండి ఇంకా ఎంతమంది వెయిటింగ్ ఉన్నారో చూడండి. ½ అన్ అవర్కి ఇది మనకి. పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్దాం. ఇంకా ఇప్పుడు దాకా చాలా తిరిగా అయితే వీడియోస్ అయితే నేను అంతగా అయితే తీయలేదు, కుదరలేదు. మ్యాక్సిమం మాతో పాటు ఇంకా
ఉన్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం బాగలేదని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ అయితే తీయడం లేదు. ఎంతవరకు వీలుందో అంతవరకు తీస్తున్నాను. మిగిలినంతా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు కూడా. డైవ్ చేసుకుంటూ ఒక కార్నర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఆ చెట్లు ఎంత హైట్ ఉన్నాయో, అసలు కెమెరా అసలు జస్టిసే చేయలేదన్నమాట, అంత మంచి వ్యూ ఇదైతే. ఆ తర్వాత మా డైవ్ అయితే అయిపోయింది, బయటకు అయితే వచ్చేసామన్నమాట. చూడండి అసలు బట్టలన్నీ తడిసిపోయినాయి. అసలు లోపలికి వచ్చేస్తే నీళ్ళు అంత ఎక్కువగా రావు, కాకపోతే మన క్లోత్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తడిచిపోయేంత అయితే వస్తాయి అన్నమాట. ఇక పార్క్ చూడండి బాగుంది. ఆ తర్వాత ఇక్కడ అందరం కలిసి కొంచెంసేపు స్నాక్స్ అవి ఇవి తిన్నాం. అదంతా షూట్ అయితే చేయలేదు. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళాలి. రిటర్న్ వెళ్ళిన తర్వాత మళ్ళీ షాపింగ్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఒక 3 malls చూశాను ఫస్ట్ డే. అక్కడికైతే వెళ్ళి షాపింగ్ అయితే చేయాలి. రిటర్న్ వెళ్తున్నాం అనమాట. అందరూ వెళ్తున్నారు. చూడండి ఎలా స్లోప్గా ఉందో. ఈ సైడ్ చూడండి, ఆ పక్క అన్ని నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇదంతా గట్టు అనమాట, గట్టులాగా చేసేసారు. అది కూడా చూడడానికి మంచిగా ఉందన్నమాట. ఆ పచ్చని ఆ గ్రీనరీ అదంతా చూడడానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాన్ని కూడా ఒకదాని పక్కన ఒకటి 3 malls ఉన్నాయన్నమాట. ఇక్కడ నైట్ టైం వీడియో చూడండి ఎంత బాగా వస్తుందో. అసలు లైటింగ్, ఆ కలర్స్ బాగా వచ్చింది అనమాట. ఎంతసేపు తిరిగినా కానీ ఇదైతే మా యొక్క షాపింగ్ అయితే కంటిన్యూ అవుతానే ఉంది. అందుకని ఎక్కువ అయితే షూట్ చేయలేదు, బయట అంతవరకే షూట్ చేశాను. ఆ తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మేము రూమ్కి వెళ్తే అక్కడ మా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంతమంది వచ్చారన్నమాట, ఒక గ్యాంగ్ వచ్చారు. వాళ్ళంతా చిల్ అవుతున్నారు మస్తుగా. క్యాంప్ ఫైర్ వేసేసి లైటింగ్ సెటప్ చేసేసి పాటలు పెట్టుకొని మస్తుగా చిల్ అవుతున్నారు. ఇది ఏ మూవీలోదో గెస్ చేయండి, కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట. అది డిఫరెంట్గా ఉంటుంది. ఇది బ్యాక్ నుంచి తీస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.